శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. శని వక్రగతి చెందడం వల్ల 13 జూలై 2025 నుండి 27 నవంబర్ 2025 వరకు అంటే దాదాపుగా 138 రోజులు రమారమి 4.5 నెలల పాటుగా శని వక్రగతి చెందడం వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు, అసలు వక్రగతి అంటే ఏమిటి, ఏ రాశి ఏ నక్షత్రం వారికి ఎవరి మీద ఎక్కువగా ప్రభావం చూస్తాడు, ఏ ఏ రంగాల మీద ప్రభావితం చూపిస్తారు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ఆధ్యాత్మికత, ఉద్యోగ వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిన రెమెడీస్ కూడా చెప్పుకుందాం. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. సాటర్న్ అంటే శని సహజంగా మకర రాశికి కుంభరాశికి అధిపతి. ఆయన బలవంతుడు ఈ యొక్క తులారాశిలో, బలహీనుడు మేషరాశిలో. మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం. స్వస్థానం కంటే మూల త్రికోణం కాస్త మంచి బలమైంది. సో వచ్చే స్థానం ఎక్సలెంట్, చాలా బలమైందని చెప్పవచ్చు. మేషంలో కాస్త బలహీన పొందుతారు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీన రాశిలో శని ఉన్నారండి. ఏప్రిల్ 1, 2025 రోజున మీన రాశికి వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే వీరు రావడంతో ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని మొదలైంది. మకరం వారికి ఏలినాటి శని క్లియర్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. అసలు వక్రగతి అంటే ఏంటి అంటే, శని వక్రగతి అంటే వెనక్కి నడవటం కాదు గ్రహము. ఈ సమయంలో ఏంటంటే భూమికి దగ్గరగా ఉండటం వల్ల వెనక్కి కదులుగా ఉండే భావన మనకు కదులుతుంది. మనం ఒక ట్రైన్లో కూర్చున్నాం, పక్కన ఒక ట్రైన్ పోతుంది అనుకోండి, మనం కూడా సో ఆ రకంగా మనం వెళ్తున్నట్టుగా మనకు అంటే ఇమాజినేషన్ కలుగుతుంది. అంటే భూమికి దగ్గరగా రావటం వల్ల అలా అనిపిస్తుంది. ఈ సమయంలో శని శక్తివంతుడు అండి. సహజంగా శనికి ఏంటంటే 3, 7, 10 దృష్టిలు ఉంటాయి. ఈ సమయంలో ఏంటంటే శని వక్రీకరించిన కాలంలో తన హానికరమైన లక్షణాలు కాస్త తగ్గుతాయండి. ముఖ్యంగా శని గ్రహానికి ఈ సమయంలో 7వ దృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. సో ఇది మరి నక్షత్రాలలో ఏ నక్షత్రాలు ఆయన వక్రీకరించి ప్రయాణం చేయడంతో వెనక్కి వస్తూ ఉంటారంటే మూమెంట్లో ఉత్తరాభాద్ర నక్షత్రంలోనూ అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రంలో ఈ 4.5 కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటాడు. నవాంశ చూస్తే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు 18 వరకు నవాంశ డీని అంటాం కదా, అందులో కన్య రాశిలో ఉంటారు, తర్వాత సింహరాశిలో ఉంటారు. సో చివరిన అంటే ఆగస్టు 18 తర్వాత నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సింహంలో ఉండి 3వ తారీఖు నుండి ఆయన 27 నవంబర్ దాకా కర్కాటకంలో అంటే 3 నవాంశంలో ఆయన మారుతూ ఉంటారు. అసలు ప్రభావిత అంశాలు ఏంటయ్యారంటే ముఖ్యంగా ధర్మం, దీర్ఘకాలిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక గానం, ఉన్నత విద్య, తండ్రి లేదా అధికార వ్యక్తులతో సంబంధాలు నెరవేర్చుకోవటం, అదృష్టం మొదలైన విషయాలు ఏది ఎక్కువగా ప్రభావితం చూపుతుందండి. కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంటుందయ్యారంటే ఆయన మీనంలో వక్రీకరణ చెందుతున్నారు. మీన రాశి వారికి ఆయన సప్తమ దృష్టి బలమైంది అనుకున్నాం. కన్యా రాశి వారికి లేదు అంటే శని దృష్టి ఉంటుంది కదా, ఆ దృష్టి పడినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏ గ్రహాలు అయితే ఉంటాయో, సో ఇతర రాశులు ఏవైతే ఉంటాయో వారికి కూడా ప్రభావం అధికంగా ఉంటుంది. లేదంటే శని, బుధ, గురు, శుక్ర, రవి, చంద్ర, సో ఈ యొక్క గ్రహాల యొక్క దశలు లేదా అంతదశలు జరుగుతూ ఉన్న వారి మీద కూడా ప్రభావం అధికంగా ఉంటుందండి. అదేవిధంగా మీ యొక్క జన్మ కుండలిలో మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో వక్రీకరించిన శని ఉన్నవారికి కూడా ఎంతమంది ఉంటే అంతమందిలో కూడా ఒక 3వ వంతు మందికి అధికంగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. కన్యా రాశి వారికి వక్రగతి చెందినటువంటి యొక్క శని గ్రహ ప్రభావం 13 జూలై 2025 నుండి 27 నవంబర్ 2025 వరకు ఇలాంటి ప్రభావాన్ని చూపబోతున్నారు. ఏ రకమైన రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు అందుకుంటారని చూద్దామండి. కన్యా రాశికి అధిపతి బుధ గ్రహం. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబడిన ఫలితాలు వర్తిస్తాయి. కన్యా రాశి వారికి 5, 6 స్థానాధిపతి ఈ యొక్క శని ఇచ్చాడు. సో ఈ రాశాధిపతి బుధుడికి శని మిత్రుడేనండి. ఆయన 7వ స్థానంలో 1వ తారీఖు ఏప్రిల్ 2025 నుంచి ఉన్నారు. కాకపోతే 13 జూలై నుండి వక్రీకరిస్తున్నాడు. శని వక్రీకరించినప్పుడు వెనక స్థాన ఫలితాన్ని కూడా ఇస్తాడండి. అంటే 7 మరియు 6వ స్థానాన్ని ఆయన దృష్చేత 9వ స్థానాన్ని, 1వ స్థానం, 4వ స్థానం అంటే 9, 1, 4, 6 ఈ ఫలితాలు ప్రముఖంగా వస్తాయన్నమాట. సో 7వ స్థానం అంటే ఏంటి? జీవిత భాగస్వామి, వ్యాపారం, విదేశీయానం, సో ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాం. లీగల్ బాండేజ్ ఇండికేట్ చేస్తాయి. అంటే ముఖ్యంగా ఎవరైనా విడాకుల విషయాల్లో వాళ్ళు ఏమైనా పునఃపరిశీలించుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి కావచ్చు, లేకుంటే దానికి సంబంధించి ఆ వ్యవస్థకు సంబంధించిన స్టెప్స్ ఫార్వర్డ్ చేయడానికి దిస్ ద బెస్ట్ సమయం అనే అవకాశం ఉందండి. అదేవిధంగా వాడు కనుక RRR అని చెప్తుంటాం శని వక్రీకరించినప్పుడు రివ్యూ, రీచెకప్, రీస్టార్ట్, సో లైఫ్ రీస్టార్ట్ చేసుకోవడం, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎందుకు జరుగుతుంది ఇలా చేసుకోండి. సో అందుకనే
కొంతమంది విడిపోదాం అనుకునే వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశం కూడా గోచార రీత్యా కనబడుతుందండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా దయచేసి చెక్ చేసుకోండి. 100% ఇవే ఫలితాలు కాదు. గోచారం 30 to 40% ఇండికేట్ చేస్తుంది. మిగతావన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా శని బలాన్ని, లగ్నాధిపతి బలము, జరుగుతున్న దశ అంతదశ బలాలను బట్టి ఉంటుంది. ఇవి చంద్ర ఆధారితంగా చెప్పే ఫలితాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరికొంతమందికి ఎలా ఉంటుందయ్యా అంటే 7వ స్థానాధిపతి వక్రీకరించి 6ను టచ్ చేస్తున్నారు కాబట్టి జీవిత భాగస్వామి కొంత మొండిగా ఉండటం కావచ్చు, వారికి ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కొంచెం తలెత్తే అవకాశం కూడా కనపడుతుంది. మరి బహుదూరంలో, విదేశాల్లో, దూర ప్రాంతంలో ఉన్నవారు వారి ఉద్యోగ వ్యవహారాలని, గతంలో జరిగిన మిస్టేక్స్ కావచ్చు, గతంలో కోల్పోయిన అవకాశాలను తిరిగి పునః పరిశీలించుకోవడానికి మరి ఒక మంచి అవకాశం అని చెప్పాలండి. జాబ్ పరంగా చూస్తే జాబ్ చేంజ్ అనేది ఆగస్టు 18 తర్వాత మీకు జాబ్లో కూడా మార్పు జరిగే అవకాశం అయితే గోచార ఫలితాల రీత్యా కనపడుతూ ఉంది. విద్య పరంగా చూసుకుంటే 7లో వక్రీకరించాడు, 9ని చూస్తూ ఉన్నాడు. ఉన్నత విద్య మరియు అంటే హైయర్ ఎడ్యుకేషన్, బహుదూరం వెళ్ళి చదువుకోవడం అనేది, బహుదూర యాత్ర ప్రయాణాలు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. కోర్టు కేసు అంటే లీగల్ కేసు సంబంధించి కేసులు పునః పరిశీలించుకోవడానికి, పేపర్ వర్క్ రీసబ్మిట్ చేసుకోవడానికి, దానికి సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవడానికి, ఇలాంటి వాటికి బెస్ట్ సమయం కేసులకు సంబంధించి. రిజల్ట్ గురించి కాదండి, ఏం చేస్తే బాగుంటుందని పాజిటివ్గా పర్ఫెక్ట్గా ఫైలింగ్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పాలి. ఆరోగ్యం మీద అశ్రద్ధ వద్దు. వక్రీకరించే శని ఎక్కడే ఉంటాడు, 7లోనే ఉండి మీ రాశి చూస్తూ ఉంటాడు కాబట్టి మీ ఆరోగ్యం మీద, వ్యక్తిత్వం మీద దృష్టి పెట్టాలి. సో ఫిజికల్ ఫిట్నెస్, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మీద కూడా మీరు రోజు కొంత దృష్టి పెట్టాలి. అందుకే మనం చెప్తూ ఉంటాం 5 ఎలిమెంట్స్ అని. హెల్త్, HRMSC, హెల్త్ మీద, రిలేషన్షిప్ మీద, మనీ మీద, స్పిరిచువాలిటీ మీద, కెరీర్ మీద దృష్టి పెట్టాలి. సో హెల్త్, సో మీరు జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తారా, జిమ్కి వెళ్తారా, వాకింగ్కి వెళ్తారా, గోల్ పెట్టుకోండి ఏదైనా. సో రిలేషన్షిప్లో సో 7వ స్థానంలో శని వక్రీకరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, ఎదుటి వారితో కానీ ఉన్న సంబంధ బంధాలు చెడిపోకుండా పాజిటివ్గా ఉండడం కోసం ఏంటంటే థింక్ పాజిటివ్, ఆ విషయం గురించి గోల్ పెట్టుకోవడం. ఏం ఫర్ మనీ, సంపాదన అందరూ చేస్తారు, దాన్ని మల్టిపుల్ చేయగలగాలి. సింపుల్ విధాలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ రకంగా చేస్తే మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం అనేది. యాజ్ పర్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక కోణంలో కూడా ఉండాలి. ఎప్పుడు మెటీరియలిస్ట్ లైఫ్ ఒకటే కాదండి, రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సి ఫర్ కెరీర్, సో వృత్తిలో గోల్స్ పెట్టుకోవడం. ఏ రకంగా దశమంతో గ్రోడ్ ఉన్నాడు మంచిదే, శని కర్మకాలంలో వక్రీకరిస్తున్నాడు. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, కర్మలో గ్రో కావాలంటే ఏమైనా స్టెప్స్, ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ మీరు ఆలోచన చేసుకోవడానికి ఈ 4:30కి వెళ్ళడం అనేది బెస్ట్ సమయంగా భావించాలంటే. మరి కుటుంబ పరంగా చూస్తే ఇంట్లో మరమ్మతులు కానీ, రిపేర్లు కానీ కొంత చేసే అవకాశం ఉంది, అలాంటివి కూడా జరిగిపోతాయి. పని పరంగా చూస్తే ఇక్కడ కన్యా రాశి వారికి శని 10వ దృష్టి 4వ స్థానం కూడా చూస్తూ ఉంటారు. అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, భూములు కొనుగోలు, అమ్మకాలు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, మరి కొంతమంది మీడియేటర్గా ఉండి ఉంటారు అలాంటి వారికి. సో వారి పనులు కొంచెం డిలే అవుతాయి కానీ గ్యారంటీగా చేసుకోగలుగుతారు, బట్ స్లో ఫేస్లో వస్తాయండి. అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ, బిజినెస్ అగ్రిమెంట్స్ ఏదైనా ఉంటే అవి అప్పుడప్పుడు కండిషన్స్, టర్మ్స్ కూడా రివ్యూ చేసుకోవడానికి, పునః పరిశీలించుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అదేవిధంగా వ్యాపార ఒప్పందాలు కూడా కొత్త ఈ సమయంలో, ఈ 4:30 నెలల కాలంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కావచ్చు, లేకుంటే పెద్ద పెద్ద డీల్స్ చేయడం అంత కరెక్ట్ కాదు. అదేవిధంగా కొత్త వ్యాపార భాగస్వామిని ఎన్నుకోవడానికి కూడా సో ఇది రైట్ టైం అని కాదనిపిస్తుందండి. తల్లి ఆరోగ్యం, సో మదర్ హెల్త్ విషయంలో వెన్ను నొప్పి, పంటి నొప్పి, ఈ మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి కొంత ఇండికేట్ చేస్తూ ఉంటాయి. కొంతమందికి సయాటిక, తుంటి నొప్పి కూడా. ధనుసు రాశి సహజంగా 9వ రాశి మేషం నుండి, ఈవెంతో ఈ ఫలితాలు కన్య నుంచి అయినా కూడా సహజ వచకంలో కాబట్టి కొంత పెయిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి కొంతమందికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొంత పాడే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదేమైనా ఫలితాల పరంగా చూస్తే రివ్యూ, రీచెకప్, రీస్టార్ట్. మరి ఎంత బాగానే ఉంది. శని కూడా మీ రాశి మీద దృష్టి పెడుతున్నాం. శని అంటేనే స్లో, లెథార్జిక్ అని అంటూ ఉంటాం. సో కాబట్టి పోస్ట్పోన్మెంట్ కాకుండా శని జాతకంలో బలంగా ఉంటే నెగిటివ్, మనం చెప్పుకున్న నెగిటివ్ ఫలితాలు ఏమీ ఉండవండి, పాజిటివ్గానే ఉంటాయి. ఏది ఏమైనా శని బలంపజేసుకోవాలి. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం మనం పాటుపడుతూ ఉండాలి. మానసికంగా ఫస్ట్ ఏ విధంగా ఇంటర్నల్గా స్ట్రాంగ్గా ఉండగలిగితే, ఒక మొక్క భూమిలోకి ఎంత స్ట్రాంగ్గా, వేళ్ళు స్ట్రాంగ్గా వెళ్తే అంత బయటికి అంత నిలదొక్కగలుగుతుందండి. అట్లనే ఇంటర్నల్గా స్ట్రాంగ్గా ఉండాలి. మనం బ్రెయిన్ రీవైర్ చేసుకోవాలంటే ప్రతిరోజు తప్పకుండా ఒక 5 సార్లు చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటయ్యారంటే 5 విషయాలు. మొదటిగా ఐఎమ్ ద బెస్ట్. ఐఎమ్ ద బెస్ట్ అంటే ఆరోగ్యంటూ లేకుంటే కనుక ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి. సో ఐఎమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ మై ఫీల్డ్. మీ రంగాల్లో మీరు బెస్ట్ వర్షన్ భావించండి. అలానే మీ స్టెప్స్, అడుగులు ఉంటాయి. రెండవది ఏంటంటే ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను ఏదైనా చేయగలను సాధించడం కోసం. మీరు ఐ కాంట్ కదా, ఐ కెన్ డూ ఎనీథింగ్. మూడవది ఏంటంటే మై ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. నా భవిష్యత్తు అద్భుతంగా
ప్రకాశవంతంగా ఉండబోతుంది అనుకోవాలి. మనం తలెత్తి ఆకాశం చూసినప్పుడు మబ్బులను చూడకూడదండి. మబ్బుల వెనకాల ఉన్నటువంటి ఒక వెలుతురు, లైటింగ్, ప్రకాశం అయితే సన్ ఉందో సో దాన్ని చూడాలి కానీ మబ్బులను చూడకూడదు లైఫ్ బాగా ఉన్నప్పుడు. నాలుగవది ఏంటంటే ఐఎమ్ గెటింగ్ బెటర్ ఎవ్రీ డే. రోజు రోజుకి నేను ఇంప్రూవ్ అవుతున్నాను, బెటర్మెంట్గా చేసుకుంటున్నాను. సో ఏదైనా నేర్చుకోవటం, డౌట్స్ క్లియర్ చేసుకోవటం, ఇంప్రూవ్ చేసుకోవడం అండి. ఐదవది ఏంటంటే ఐ విల్ వర్క్ హార్డ్. వెరీ 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 ఇంపార్టెంట్. వితౌట్ వర్క్ దెర్ ఈస్ నో రిజల్ట్, నో సక్సెస్. షార్ట్కట్లో వెళ్ళినా కూడాను ఫలితం రావచ్చు కానీ లాంగ్ స్టాండింగ్లో ఉండదు. కాబట్టి సో ఈ రకంగా మీరు రోజు మెడిటేషన్లో కూర్చొని 5-10 నిమిషాలు కూర్చొని ఒక 5 సార్లు చెప్పుకోండి. దాని తగినట్టుగా ప్రాణాయామం విధించుకోండి. డెఫినెట్గా విజయం మీదని చెప్పవచ్చు. కన్యారాశి వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా ఉంటారు, సో యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారు. కాబట్టి ఇఫ్ యూ కెన్ ప్లాన్ డెఫినెట్గా యూ విల్ అచీవ్ అండి. మీకు కనుక ఇంకా కన్యారాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కన్యారాశి వారి జీవిత రహస్యాలు, కన్యారాశిలోని వారి జననం ఎందుకు జరిగింది అనే వీడియో రిలీజ్ చేశాము. అద్భుతమైన విషయాలు ఉంటాయి. సో ఆ వీడియో గమనించగలరు. డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది, లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా రెమెడీ పరంగా చూస్తే శని వక్రీకరించాడు కాబట్టి వచ్చి 6లో శని రాహుతో టచ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా శనికి సంబంధించిన రెమెడీ జపం, తర్పణం, హోమం కావచ్చు. శనివారం పూట శనికి తైలాభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠనం చేయటం, విష్ణుమూర్తి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది. సో డూ సమ్ పాజిటివ్ కర్మ. మీకు ఏదైనా ఒక ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేకపోతే పాజిటివిటీ జరిగింది, సో ఒక 1%, 2% ఎంతో తోచినంత కూడా మీరు వృద్ధులకి, అనాథాశ్రమాలకి, డిజేబుల్డ్ పీపుల్కి సహాయం చేస్తూ ఉంటే నెగటివ్ కర్మ పోతూ ఉంటుంది, మంచి జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో 2 వచ్చిందా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.